అండి ఓం నమ శివాయ అందరికీ. ఈ వీడియోలో నేను బాడీ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి టాప్ హైట్ అంటే మనము క్రాప్ టాప్స్ కానీ తర్వాత లంగా చోలీలు, లెహంగాస్, ఫ్రాక్స్ వేటికైనా కూడా మనము టాప్ ఇక్కడ నుంచి ఇక్కడికి వేసుకుంటాం ఈ ఒక పార్ట్కి, తర్వాత ఇక్కడ నుంచి అయితే మనం కిందికి వేసుకుంటాం కదా. సో అలాగ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి, ముఖ్యంగా బాడీ మెజర్మెంట్స్ బ్లౌజెస్కి కానీ ఫ్రాక్స్ కానీ తర్వాత లంగా చోలీ, లెహంగాస్, పట్టు లంగాస్ వేటికైనా కూడా ఈ మెజర్మెంట్స్ అనేది కంపల్సరీగా యూజ్ అవుతాయండి. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను మెజర్మెంట్స్ అనేది చూపిస్తాను. ఫస్ట్ నెక్ అనేది ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి పెట్టుకోవాలి. ఈ టాప్ అనేది ఈ హైట్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ నెక్కి తీసుకున్నాము. నెక్ కంటే ముందు ఫ్రంట్ పార్ట్ లెంత్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందనేది మనం ఒకసారి చూద్దాము. కరెక్ట్గా ఈ టేప్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడికి కరెక్ట్గా పెట్టుకుంటే మనకి ఎంత వచ్చింది 14 ఇంచెస్. ఇది ఏ ఏజ్ వాళ్ళకి సరిపోతుందంటే, నేను ఇప్పుడు చూపించబోయే హైట్ వచ్చేసి ఈ అమ్మాయి కొద్దిగా హైట్ ఉంది. ఒకవేళ మీకు హైట్ కాకుండా మెజర్మెంట్స్ నేను ఏ విధంగా చూపిస్తున్నానో మీరు ఆ విధంగా మీ మెజర్మెంట్స్ మీరైనా కూడా తీసుకోవచ్చండి. లేదంటే వేరే వాళ్ళకి తీయాలన్నా కూడా ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది. నేను ఇక్కడ ఏ విధంగా అయితే చూపించానో మీరు కూడా అదే విధంగానే మెజర్మెంట్స్ అనేది తీసుకోండి. ఫస్ట్ చూడండి, ఫ్రంట్ యోక్ పార్ట్ వరకు నేను తీసుకుంటున్నాను. 14 ఇంచెస్ అయితే వచ్చింది. ఇక్కడ వరకు తీసుకుంటున్నాను. తీసుకునేటప్పుడు కూడా ఇక్కడికి నుంచి కాకుండా ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇక్కడ ఇలాగ తీసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా హైట్ అనేది వస్తుంది. చూడండి, నేను ఇప్పుడు 14 ఇంచెస్ అనేది తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను వితౌట్ అంటే ఖర్చుకి తీసుకోకుండా జస్ట్ రెడీలో ఎంత వస్తుందో నేను అంతా చెప్తున్నాను మీకు. ఒకవేళ మీకు కావాలి అంటే ఖర్చుతో పాటు అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొనేసి మేము తీసుకోవచ్చండి. ఇప్పుడు యోక్ పార్ట్ టాప్ లెంత్ ఎంత తీసుకున్నా అంటే 14 ఇంచెస్ అండి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది 14 ఇంచెస్ అనేది. ఇప్పుడు టోటల్ లెంత్ అంటే ఇక్కడ నుంచి కింద వరకు ఈ ఫ్రాక్ ఎంత అయితే మనకి కావాలనుకున్నామో చూడండి, కింద వరకు నేను చూపిస్తున్నాను. మనకి ఎంత ఫ్రాక్ కావాలనుకుంటే అంత. ఒకవేళ మీరు టాప్ అయినా లేకుంటే ఫ్రాక్స్ ఉంటాయి కదా వాటికైతే ఎంత తీసుకోవాలనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు 14 ఇంచెస్ కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను తీసుకుంటున్నాను చూడండి 26 ఇంచెస్. 26 ఇంచెస్ అనేది ఈ అమ్మాయికి ఉన్న హైట్ ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇప్పుడు టోటల్ లెంత్ ఎంత ఉందో ఒకసారి మనం చెక్ చేద్దాము. బాటమ్ నుంచి కింది వరకు 39 ఇంచెస్కి అయితే తీసుకుంటున్నానండి నేను టోటల్ లెంత్. ఇది కరెక్ట్గా హైట్ ఇంతే తీసుకోవాలని ఏం లేదు, మీరు మీ హైట్ని బట్టి అయితే తీసుకోవచ్చు. మీకు ఎంత హైట్ కావాలి, ఒకవేళ ఫ్రాక్స్ కనుకోండి అప్పుడు మనం ఇంకా కిందికి తీసుకుంటాము. ఒకవేళ లెహంగాస్ కనుకోండి ఇంకా కిందికి అయితే మనం తీసుకుంటాము. ఇప్పుడు మనం తీసుకెళ్ళి జస్ట్ ఈ టాప్కి, ఇది మరి కిందికి అయితే లేదు, అలాగని పైకి కూడా లేదు, కరెక్ట్గా మీడియం సైజులో ఉంది. సో ఈ విధంగా అయితే మనం మెజర్మెంట్స్ తీసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకునేటప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇక్కడ పెట్టాను నేను షోల్డర్ దగ్గరికి. ఇక్కడ నుంచి చూపిస్తున్నా చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా తీసుకోవాలి మనము. ఇక్కడ నుంచి ఈ విధంగా తీసుకోవాలి, లేదంటే ఇలాగ కూడా స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి తీసుకుంటే మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కూడా ఇక్కడ నుంచే తీసుకోవాలి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుంచి నేను ఈ అమ్మాయికి వచ్చేసి 5.5 తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది ఎక్కువ వద్దు ఈ అమ్మాయికి. సో ఇక్కడైతే నేను ఫ్రంట్ పార్ట్లో 5.5 తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనము అంటే రెడీలో వచ్చిన మెజర్మెంట్స్ అని నేను ఇక్కడ చెప్తున్నాను. ఒకవేళ మీకు కావాలంటే ఖర్చుతో పాటు కూడా తీసుకోవచ్చు. ఖర్చుతో పాటు తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ హైట్ తీసుకుంటున్నాను. నెక్ హైట్ ఇక్కడ బ్లౌజెస్కి అయితే మనం ఇక్కడ నుంచి ఈ విధంగా తీసుకుంటాం కదా, 10కి 11కి అట్లా. ఇప్పుడు ఫ్రాక్ కదా ఇది, ఇక్కడ నుంచి నేను ఈ అమ్మాయికి అయితే 3 ఇంచెస్కి ఉంది. ఇప్పుడు ఈ 3 ఇంచెస్ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి బోట్ నెక్ వస్తుందండి. బోట్ నెక్కి ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నారు. ఒకవేళ ఫుల్ షోల్డర్ అయితే చూడండి 3 ఇంచెస్ తీసుకున్నారు. బోట్ నెక్కి ఎలాగ మెజర్మెంట్ తీసుకోవాలంటే
చూడండి ఇక్కడ నుంచి తీసుకుంటాం మనం. ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ పర్ఫెక్ట్గా ఇట్లా బోన్స్ ఉంటాయి కదా మనకి జాయింట్స్, ఇక్కడ నుంచి తీసుకుంటాము. ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా జాయింట్ ఉంటుంది కదా, ఈ హ్యాండ్ అయితే కొద్దిగా చూడండి ఇక్కడికి. ఈ అమ్మాయికి ఎంత వచ్చిందంటే కరెక్ట్గా 16 ఇంచెస్. ఈ 16 ఇంచెస్ అనేది ఫుల్ షోల్డర్. ఈ షోల్డర్ అనేది హై నెక్ బ్లౌజెస్కి, తర్వాత కాలర్ నెక్స్కి, జీరో నెక్స్కి, బోట్ నెక్స్కి యూజ్ అవుతుందండి. ఫుల్ షోల్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫుల్ షోల్డర్ అనేది లేకపోతే మనకి టైట్గా ఇగ్గినట్టు అసలు కంఫర్ట్గా అయితే ఫీల్ అవ్వం మనము. నేను ఇక్కడ అన్నీ రాసుకుంటున్నాను, చూపిస్తున్నాను చూడండి మీకు. ఇక్కడ నోట్లో అంటే నోట్బుక్లో అయితే రాసుకుంటున్నాను. బ్లౌజెస్కి అయితే మనం నెక్ డీప్ ఎంత పెట్టుకుంటామంటే 8 కాదు 10 ఇంచెస్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ ఏజ్డ్ పర్సన్స్కి అయితే 8 to 7 ఇంచెస్ అయితే తీసుకుంటాము. కానీ ఇక్కడ మనము ఈ మీడియం సైజ్ అంటే 10 ఇంచెస్ సరిపోతుందండి. మన లాంటి వాళ్ళకి అంటే ఏజ్డ్ పర్సన్స్కి కాకుండా మీడియం సైజ్ వాళ్ళకి 10 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇంకా డీప్ కావాలి అంటే ఇంకా కొందరు ఇష్టపడతారు డీప్ని, అలాంటి వాళ్ళు 11 ఇంచెస్ తీసుకున్నా కూడా కరెక్ట్గా సరిపోతుంది. 10.5 11 ఇంచెస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు లెంత్ ఎంత తీసుకున్నాం మనము, నెక్ బ్యాక్ నెక్ హైట్ ఎంత తీసుకున్నామంటే ఈ అమ్మాయికి బోట్ నెక్ తీసుకున్నాం కాబట్టి బ్యాక్ సైడ్లో 3 ఇంచెస్ తీసుకున్నాను. ఒకవేళ మీరు నార్మల్ నెక్ అయితే కన్నా ఇక్కడ నుంచి ఇక్కడ షోల్డర్ ఉంది కదా పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి ఇలాగ పట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుంచి 6 ఇంచెస్కి పెట్టుకున్నా మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది బ్యాక్ నెక్. వీళ్ళకి వచ్చేసి కొద్దిగా నెక్ అనేది తక్కువే పెట్టమన్నారు. సో దీనికోసం అయితే నేను తక్కువే తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ 6 ఇంచెస్ ఫర్ నార్మల్ నెక్. బోట్ నెక్ అయితే 3 ఇంచెస్ అండి. నేను ఇక్కడ 2 కూడా రాసుకుంటున్నాను. చూడండి 6 ఇంచెస్ వచ్చేసి నార్మల్ నెక్కి, 3 ఇంచెస్ వచ్చేసి బోట్ నెక్కి ఇలాగ రాసుకుంటున్నాను. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు అప్పర్ చెస్ట్ అంటే బ్లౌజ్కి తీసుకునేటప్పుడు మనము చెస్ట్ పాయింట్ అనేది ఇంపార్టెంట్ కదా. చూడండి చెస్ట్ పాయింట్ తీసుకునేటప్పుడు ఈ కరెక్ట్గా ఈ టేప్ ఉంది కదండి, దీన్ని ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇది ముందు కరెక్ట్గా ఉంది కదా, నీకేం టైట్ ఏమనిపించలేదు కదా, ఇట్లా పెట్టుకోవాలి. ఇది కరెక్ట్ అప్పర్ చెస్ట్ కరెక్ట్గా మనకి ముందుకి ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఇది కరెక్ట్గా చెస్ట్ పాయింట్ అండి. ఇది మిడిల్ చెస్ట్ కాదు, అప్పర్ చెస్ట్. అప్పర్ చెస్ట్ వచ్చేసి 36.5 అండి. దీన్ని ఎక్కువ లాగకండి, అలాగని లూజ్ కూడా పెట్టకూడదు. మనకి ఒక ఏలు దీంట్లోకి దూరితే సరిపోతుందండి. 36.5. అప్పర్ చెస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మిడిల్ చెస్ట్ కరెక్ట్గా ముందర ఉండేటట్టు చూసుకోనికి కరెక్ట్గా ఉంది కదా. చెస్ట్ మీద ఉండాలి కరెక్ట్గా. సరిపోయిందా? ఇది వచ్చేసి మనకి మిడిల్ చెస్ట్ వస్తుందండి. ఈ మిడిల్ చెస్ట్ అనేది డిఫరెన్స్ అయితే ఉంటుంది. అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, లోయర్ చెస్ట్ ఇవి 3 కూడా డిఫరెంట్గా ఉంటాయి. అంటే కొందరు పర్సన్స్కి ఒకేలాగా ఉండొచ్చు, కానీ కొందరికి కంపల్సరీగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అప్పర్ చెస్ట్కి మిడిల్ చెస్ట్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. చూడండి ఇది వచ్చేసి 37.5 వచ్చింది మిడిల్ చెస్ట్. ఇప్పుడు వేస్ట్ లూజ్ అదేనండి లోయర్ చెస్ట్ అంటాం కదా మనము, ఇక్కడ కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు ఇది 33 ఇంచెస్ లోయర్ చెస్ట్ అనేది. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది కదా. కంపల్సరీగా 4 ఇంచెస్ అయితే మనకి డిఫరెన్స్ వస్తుంది అప్పర్ చెస్ట్కి లోయర్ చెస్ట్కి. అప్పర్ చెస్ట్ ఎంత వచ్చింది? 36.5 వచ్చింది. దీనికి వచ్చేసి 33 వచ్చింది. నియర్లీ 3.5 అయితే నియర్లీ వచ్చింది కదా. ఇలాగ వస్తుంది. ఇలాగ వస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అందరికీ కూడా బాడీ అనేది లెవెల్గా అయితే ఉండదు. ఇప్పుడు ఆర్మ్ హోల్ చెక్ చేసేటప్పుడు మనం ఒకసారి చూడండి. ఆర్మ్ హోల్ అనేది నేను దీన్ని టేప్ని ఇక్కడ ఫ్రీ హ్యాండ్ మూమెంట్ పైకెత్తు హ్యాండ్ని చూడండి ఈ విధంగా హ్యాండ్ని చూపిస్తున్నా కదా, ఈ విధంగా పెట్టేస్తున్నాను. ఇట్లా పెట్టేసి చూసుకుంటున్నా కరెక్ట్గా వచ్చిందా లేదా. చూడండి 16 అయితే వచ్చింది అమ్మాయికి ఆర్మ్ హోల్ అనేది. ఆర్మ్ హోల్ 16 ఇంచెస్ వచ్చింది. తర్వాత హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ లూజ్. ఫస్ట్ హ్యాండ్ హైట్ తీసుకోవాలి. ఒకవేళ మనము ఇక్కడ నుంచి తీసుకోవాలి, ఇది హాఫ్ హ్యాండ్స్కి అయితే ఇక్కడికి వస్తుంది.
5.5కి సరిపోతుంది. లేకుంటే ఫుల్ హ్యాండ్స్ అయితే మనకి నియర్లీ ఇక్కడ వరకు వస్తుందండి. 10.5 తీసుకోవాలి. ఖర్చుతో పాటు అంటే 11.5 తీసుకోవాలి. ఎందుకంటే ఖర్చు మనకి ఇక్కడ 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది, తర్వాత కింద కూడా 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుంటే మనకి 11 వస్తుంది. ఈ 11 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఖర్చుకి పోయి మనకి 10 ఇంచెస్కి అయితే వస్తుంది. హ్యాండ్ లెంత్ నేను 11 ఇంచెస్ తీసుకున్నాను. ఈ 11 ఇంచెస్ దగ్గరే మనము హ్యాండ్ లూజ్ కూడా తీసుకోవాలి. చూపిస్తున్నా చూడండి. ఈ హ్యాండ్ లూజ్ కూడా చూడండి, మనకైతే కరెక్ట్గా పట్టి అంటే ఎక్కువ లాగకూడదు, అలాగని లూజ్ కూడా ఇచ్చకూడదు. 10.5 వచ్చింది. ఈ 10.5 అనేది మనకి హ్యాండ్ లూజ్ అవుతుంది. దీంట్లో సగం ఎంత అవుతుంది? 5.5 అవుతుంది. ఈ 5.5 అనేది 5 హ్యాండ్ లూజ్ అవుతుందండి. ఈ మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా తెలిస్తే సరిపోతుందండి మనకి పర్ఫెక్ట్గా. ఎలాంటి ఫ్రాక్స్ అన్నా, తర్వాత డిఫరెంట్గా ఫ్రాక్స్ కుట్టాలన్నా, తర్వాత మ్యాక్సీ ఫ్రాక్స్ కుట్టాలన్నా కూడా ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా తెలియాలి. చూడండి, నేను ఇక్కడ అన్నీ నోట్ చేసి పెట్టుకున్నాను. ఇలాగ నోట్ చేయడం వల్ల ఈ అమ్మాయికి ఏ బ్లౌజ్ కుట్టాలన్నా, తర్వాత ఫ్రాక్స్ కుట్టాలన్నా ఇదైతే కంప్లీట్గా సరిపోతుంది మనకి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి ఈ వీడియో. ప్లీజ్ అందరూ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.